సో గైస్ లాస్ట్ వీడియోలో వచ్చేసరికి అయితే నేను అజిత్ అయితే సస్పీషియస్ ఏరియాకి అయితే వెళ్ళామన్నమాట. సో వెళ్ళినాక హీరో బ్రెయిన్ Y30 గురించి అయితే తెలిసింది. సో ఆ హీరో బ్రెయిన్ Y30 వచ్చేసరికి అయితే మేము కాస్త మొత్తం అబ్జర్వ్ చేసినాం. అక్కడ వచ్చేసరికి అయితే మనకి ఒక హీరో బ్రెయిన్ యొక్క స్పాన్ ఏరియా అయితే కనబడ్డది. ప్లేస్ ఇట్లా ఏదో ఒక క్రియేచర్ ఉండే అనమాట తయారు చేసి. సో చేస్తే దాని తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చినుండే, దాన్ని నేనే ఒకసారి యూట్యూబ్లో చూసి చేసినుండే. సో ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవబోతుంది గురు. సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమవుతుందో. అరే భయ్, వీడు నేను తయారు చేసిందే ఇట్లే తయారైందా? నీకే నువ్వు వాడిని క్రియేట్ చేసి నిన్నే కొట్టేస్తున్నా అంటే రోబో సినిమా అయిపోయింది ఇది మొత్తం. రోబో సినిమా అయిపోయింది నీతోని. నువ్వు డాక్టర్ అయ్యి ఒక పేషెంట్ ని తయారు చేస్తే వాడే నేను రివర్స్ అవుతుంది నీ మీద. ఎట్లా చేద్దాం ఇక నా మూడు అమ్మాయి కోసం చంపిపోతుంది కదా, ఒక అమ్మాయి కోసం కొట్టి వీడు ఏంటంటే మైండ్ క్రాఫ్ట్ చాలా నిర్మాత కోసం చేస్తుండే వీడంతా. ఎవరు చేస్తుంటే నిర్మాత? A few moments later. పైకి ఇట్లా పైకి శోకం. అరే నిజంగా నిజంగా ఆడు నాకు అనిపిస్తలేదురా, నాకు డౌట్. నాకు నవ్వుతుందిరా, నవ్వుతుందో భయం అవుతుందో ఏం అర్థమవుతుంది నాకు. నా పరిస్థితి ఏందో ఇప్పుడు. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగేస్తారు. నా పరిస్థితి ఏందో నాకేం అర్థమవుతలేదురా. ఇడ ఇంకా అరే ఇది వాళ్ళకి నీళ్ళంటే నీళ్ళు ఒకటి చాలా ఇదేం పడుతుందిరా. ఏందంట ఇంకా ఏం చేయలేదంట ఇంట్లో. అలవాట్లా ఇంకేం చేద్దాం, చేయడం వలవడం. స్టార్టింగ్ ఎట్లుండేరా ఇది? ఇదా వచ్చేసి అవి ఎరగవు కానీ నడుచుకుంటారా పటాకి సందులకించి. నా పరిస్థితి ఏందిరా, ఏం చేస్తారా నన్ను? ఎవరేం చేస్తారు ఇప్పుడు ఈ హీరోయిన్ గాని నేను తయారు చేసినందుకు అజిత్ గాని ఇల్లు, త్రివేది గాంధీ, యశ్వంత్ గాంధీ ఇంకోడ్రా నాది, నలుగురిది పేల్చేసిండాడు. నలుగురిది అడ్జస్ట్ చేసిండాడు. 4 ఇల్లులు నాశనం చేసి పెట్టిండాడు. ఆ నాశనం చేసిన నేనే తయారు చేసిన. నేను నాశనం చేస్తాను కానీ చాలా కోపం వస్తుంది. ఎన్ని రోజులు మస్తు కష్టపడి నా ఇల్లు కోసం కానీ మా ఇల్లు అరే నాకు ఎందుకో ఇక్కడ ఉంటే మంచిది కాదనిపిస్తుంది, వెళ్ళిపోతారా నేను ఇక్కడికి. నాకు తెలియదు నేను పోతారా నాకు తెలియదు. అరే మళ్ళీ వచ్చిన ఏంద్రా ఇది? అవును నేను చస్తే ఆడ స్పాన్ అవుతా, నన్ను సంపూర్ణ వాడనా దెబ్బకి. హలో తిన్నది ఓ
నువ్వు వాళ్ళందరిని ఎందుకు బయటికి తీసినవురా? ఎందుకు ఆ కొడుకులు న్యాయం పడబడ్డారు. మరి నువ్వు చేసింది నీకే కావాల్సింది. ఆడోళ్ళలాగా మేకప్ వేసుకుంటున్నాడా ఒక ఆడోడు? మళ్ళీ ఏం పోతారా ఈడ? हेलो माँ छोटे बोलो. రే ఎక్కువ మాట్లాడుతున్నాం రా రే. అరే నువ్వు 8th క్లాస్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడ అర్థమవుతుందా? మేము ఇప్పుడు అక్కడికి సాహసం చేసి వచ్చినాం రా. నువ్వు బట్టాన్ని బాటుగా నీ ఖమ్మం వచ్చి నీ ఫుడ్ 3 weeks later. ఆ తర్వాత నేను అజిత్ వెళ్ళిపోయినాం. ఇక ఆ ఏరియాకి అయితే దూరంకి వెళ్ళిపోయినాం భయ. తర్వాత మేమైతే కొత్త ఇల్లు తయారు చేసినామంటే కొండలలో తయారు చేసినాం. ఇప్పుడైతే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో నార్మల్ గా చూపిస్తున్నాను మీకు. యాక్చువల్ సీన్ అయితే ఘోరంగా అయింది ఆడ. నిజంగా చాలా కోపం వస్తుంది భయ. మీరు కంట్రీగా అయితే చూడండి. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హే ప్రభు. సో ఈ ఇష్యూ అయితే కాస్త సడన్గా అయింది. అందుకని ఇమ్మీడియట్గా వీడియో కాల్ కాల్ మాట్లాడుతున్నా. ఆల్రెడీ 5 minutes మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసరికి అయితే ఏమైందంటే హీరో బ్రెయిన్ గాడు ఇదంతా సెటప్ చేసి పోయిండు భయ. సో ఈ సెటప్ చాలా ఘోరంగా ఉంది. నిజంగా ఇది ఒక ప్లేయరే చేసి ఉంటాడు అనిపిస్తుంది. నిజంగా ఇది ప్లేయరే చేసి ఉండదు నాకు ఇంకా డౌట్ వాడు. సో మేమైతే ఇక్కడ ఒకటి ఏం చెప్పిండంటే ఇక్కడ మీకైతే స్టార్టింగ్లో ఇక్కడ చూసి యష్ బీ రెడీ మీట్ మీ ఫర్ టు ఏందో రాసి పెట్టిండు. ఆ లీవర్ని అంటే ఒత్తాలంట భయ. వాడిని యష్ గాని మీద పగబట్టిండు మా దోస్తు గాని పైన. సో ఊకొకే దన్న కొట్టిండో వీడి ఈ బచ్చగాడే జర పగబట్టిండే అప్పట్లో. ఇదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. యాక్చువల్గా మేము డిఫరెంట్గా మాట్లాడుకుందాం అనమాట. సోహో 532 అది ఇది అని తొక్కతొక్కటి ఈడేమో ఇది వలగొడుతుకుంటా కూర్చుండే అప్పుడు వచ్చేసరికి అయితే. సో నేను యష్ అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. సో ఇదంతా ఏంది ఎవడరా సెటప్ చేసింది అంటే ఇక నాకైతే ఇంతకాలం శాత కాదు అసలు. సర్వైవల్కి అయితే అసలు సచ్చినా కాదు నాకు తెలిసి. సో వీడైతే ఇది వలగొట్టుకుంటూ కూర్చున్నాడు. సో ఇక్కడ చూసేసుకోవచ్చు 5-6 నోట్ బోర్డ్స్. సోహో 532 యూ డిస్ట్రాయిడ్ ద మై స్పాన్ పాయింట్ అంట. అంటే నేను స్పాన్ పాయింట్ జాగా మొత్తం ఖరాబ్ చేసిన కదా భయ. సో ఆ జాగా మొత్తం వచ్చేసరికి అయితే దానివల్ల పగ తీసుకుంటాడంట. సో ఆ పగ ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. అట్లనే ఈయన పైన గిటంగా తీసుకుంటాడంట పగ వచ్చేసరికి అయితే. సో ఏం చేస్తాడో చూడాలి భయ. నెక్స్ట్ వచ్చేసరికి అయితే వీడు ఇక్కడ చూసేసుకోవచ్చు యష్ బీ రెడీ టు మీట్ ఫర్ జస్ట్ ఫైట్ యూ అండ్ మీ అంట. అంటే వాడు వీడు ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటారంట. ఆన్ ద లీవర్ టు మీట్ మీ హీరో బ్రెయిన్ Y32 అంటే హీరో బ్రెయిన్ Y32ని ఇప్పుడు అమ్మో జాయిన్ అయిపోయిండాడు. అచ్చా అమ్మ దట్ ఈస్ ద రీజన్ ఏందో ఉండే భయ. నెగిటివ్ యాక్చువల్గా చదవలేను. సో ఇది వచ్చేసరికి అయితే రికార్డింగ్ అనమాట. సో రికార్డింగ్ది నేను చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో సారీ. నెక్స్ట్ టైం వచ్చేసరికి అయితే ఖచ్చితంగా ఎట్ ఎ టైం అయితే వీడియో తయారు చేస్తాను అనమాట. వరీ కావాల్సిన అవసరమే లేదు. సో లివర్ అయితే 1 ఒత్తిండు, 2 ఒత్తిండు, 3 ఒత్తిండు. 3టికి 3 ఇక్కడ వచ్చేసరికి అయితే చేయంగానే ఒక హ్యూజ్ బ్లాస్ట్ అయితే అయింది భయ్య. TNTలు చూడు. నా ఫోన్ ఆ టైంకి ల్యాగ్ అయిపోయింది. యాక్చువల్గా చాలా టూ మచ్ ఉండేది. డెడ్ TNTతోనైతే ఖతం అయిపోయినా నేనైతే. చూసేసుకోవచ్చు ఇంకా బ్లాస్టింగ్ అవుతుంది భయ్య. ఏమని చెప్పాలి. తర్వాత ఫైట్ గిటంగా అయింది. ఐ థింక్ సో ఫైట్ వచ్చేసరికి అయితే తీయలేకపోయినాం అనుకుంటా. ఆ టైంకి జర నేను వెళ్ళిపోయిన ఉండి. సో స్పాన్ వచ్చేసరికి అయితే ఇక్కడైనా నేను ఏమంటారు ఫస్ట్ హౌస్ స్పాన్ జాగాలు అయిపోయినా. ఫస్ట్ హౌస్ పెరిపోయిన జాగాలు అయిపోయినా భయ. నేనైతే స్పాన్ ఆ టైంలో టెలిపోర్ట్ అయిపోయినా. దాని తర్వాత నేను వచ్చేసరికి అయితే టెలిపోర్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర పోయినా. ఇక పెద్ద వచ్చి చూస్తే TNT ఎట్లా ఘోరంగా ఎక్కడెక్కడో పడ్డది చూడండి భయ. ఎంత ఘోరంగా పడ్డది కింద చూసుకోండి. నా ఇల్లు మొత్తం వేల్చేసిండు ఆ రోజు. నాకు ఏమైనా బీపీ లేచింది తెలుసా. చాలా టూ మచ్ అనిపించింది ఆ రోజు అయితే. ఇంతగానో కష్టపడి చేసినా అయినా సరే మళ్ళా వలగొట్టిండు. టూ మచ్ భయ. యాక్చువల్గా అజిత్ ఖాన్ ఇంటి దగ్గర అయితే పెద్ద బొక్కనే పడ్డది.
చూడండి భయ్యా ఎక్కడెక్కడ పడ్డది. ఇదంతా సీన్ ఏంటి ఏమని చెప్పాలి.